రాంచీలో ఒక ప్రఖ్యాత ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయాలి అని ఇంతకుముందు బీజేపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే అక్కడ జనం తిరగబడి లీగల్గా ఫైట్ చేసి ఫైనల్గా ప్రభుత్వం ఆ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ ఆ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయాలి అనేది ప్రపంచ బ్యాంకు నిర్ణయం. ప్రపంచ బ్యాంకు చెప్పినట్లే వాళ్ళు చేశారు. ఈ విషయాన్ని అఫీషియల్ వెబ్సైట్లో కూడా వాళ్ళు పొందుపరిచారు. ప్రపంచ బ్యాంకు అనుబంధ ఆర్థిక సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఒత్తిడితోనే ఇదంతా చేశారు. అండ్ ప్రణాళికాబద్ధంగా భారతదేశంలో వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేసేయాలి అన్నది ప్రపంచ బ్యాంకు ప్రణాళిక అన్న ఈ విషయం తెలుసుకున్న తర్వాత టక్కన మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలి అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక ఏమైనా ప్రపంచ బ్యాంకు ఒత్తిడి ఉందా? వాళ్ళ ఒత్తిడి ప్రకారమే రాజకీయంగా ఇంత డ్యామేజ్ జరుగుతూ ఉన్న, వీళ్ళ ప్రభుత్వం మీద ఇంత తీవ్ర వ్యతిరేకత కలుగుతూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లకుండా ప్రపంచ బ్యాంకు చెప్పింది కాబట్టే ప్రపంచ బ్యాంకుతో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి చాలా ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎదురు చెప్పే పరిస్థితులు కూడా వాళ్ళు చెప్పినట్లే వింటూ ఉన్నారా? కాస్తో కూస్తో నిజం ఉండొచ్చా? అందుకేనా ప్రభుత్వ పరిధిలో ఉన్న వైద్య ఆరోగ్యశ్రీని కూడా ఎత్తేసి ఇన్సూరెన్స్ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతూ ఉన్నారు. వైద్య ఆరోగ్యశ్రీ తీసేసి ఇన్సూరెన్స్ అని ప్రైవేట్ వాళ్ళతో టైఅప్లని, సో వైద్య ఆరోగ్యశ్రీ ఎత్తేసారు. వైద్య రంగంలో కీలకమైనటువంటి ప్రజలకు అందుబాటులో ఉన్న ఒక కీలకమైనది, దాన్ని ఎత్తేసారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వన్ చేతిలో పెడుతున్నారు. వైద్య ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ పేరుతో ప్రైవేట్ వన్ చేతిలో పెడుతున్నారు. సో స్టెప్ బై స్టెప్ రాబోయే రోజుల్లో మరింతగా ఈ వైద్య రంగాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టబోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ప్రపంచ బ్యాంకు యొక్క ప్రణాళికను అమలు చేస్తూ ఉన్నారా? ఇది నాకు నిజము అనే మన దగ్గర ఏమీ ఆధారాలు ఉండవు, కానీ చరిత్రలో కొన్ని రెఫరెన్స్లు చూసిన తర్వాత, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని పరిణామాలు గమనించిన తర్వాత నాకు అర్థమైన విషయం. సో ఏది వరకే జరగదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇంత డ్యామేజ్ కలుగుతూ ఉంటే, రాజకీయంగా వాళ్ళకి ఇంత ఇది నష్టం చేకూరుస్తూ ఉన్నా కూడా ప్రైవేటైజేషన్ విషయంలోనే ముందుకెళ్ళాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అంటే మరి దీని వెనక నిజంగానే వేరే వాళ్ళ ఒత్తిడి ఉందా? ఇప్పుడు వెరీ సింపుల్, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మంచిగా సదుపాయాలు కలుగుతాయి, పేదవాళ్ళకి మేలు జరుగుతాయని చెప్పి లేనిపోని చెత్తవాదన చేస్తున్న వాళ్ళు, అటువంటి వాళ్ళని రేపు ఎవరైనా ఒక పిటిషన్ వేసి హైకోర్టు విచారణ జరిగితే హైకోర్టు అడగాలి ప్రభుత్వాన్ని. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏం సేవలు అయితే ప్రజలకు అందుతూ ఉంటాయో, రేపు ప్రైవేట్ వాళ్ళ చేతులకి ఇవి పోయిన తర్వాత కూడా అదే సేవలు అన్నీ యాజ్ ఇట్ ఈస్గా అందుతాయి. ఒక్క దగ్గర కూడా ప్రైవేట్ వాళ్ళు డబ్బులు ఛార్జ్ చేయరు అని ప్రభుత్వాన్ని ఒక ప్రమాణ పత్రం దాఖలు చేయమని చెప్పాలి. అప్పుడు తెలుస్తుంది వీళ్ళ డ్రామా ప్రజల్ని ఎంత మోసం చేస్తూ ఉన్నారు. ఒక ప్రమాణ పత్రం దాఖలు చేయమని చెప్పాలి వీళ్ళని. ఎంత అన్యాయమైన ప్రభుత్వం. సో సంథింగ్ ఈజ్ ఫిషీ. వీళ్ళు మెడికల్ని వైద్య ఆరోగ్యశ్రీ ఎత్తేసి ఇన్సూరెన్స్ అని చెప్పి ప్రైవేట్ వాడి చేతులు, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసేసి ప్రైవేట్ వాడి చేతులు, ఇదంతా మరి ఏమైనా ప్రపంచ బ్యాంకు ప్రణాళిక ప్రకారం ఏమైనా ఎగ్జిక్యూషన్ జరుగుతుందా? ఆ ప్రకారం ఏమైనా ముందుకెళ్తూ ఉన్నారా? అదే జరిగితే ఇంకా దారుణం. ప్రపంచ బ్యాంకు చేతిలో మొత్తం జుట్టు ఇరికించేసి జుట్టుతో పాటు మెడగానే పీకగానే విసికేస్తారు వాళ్ళు. అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. సో వాళ్ళు చెప్పినట్లే వీళ్ళు నడుచుకొని ముందుకెళ్తూ ఉంటే మాత్రం శరాఘాతమే. సీరియస్లీ అర్థం దుర్మార్గం.